హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బై. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాచారం అందరికీ షేర్ చేయండి బై. అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన కూలీ సినిమా రివ్యూ భయ్య. నిజానికి సినిమా అయితే చాలా బాగుంది అని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇలాంటి క్యారెక్టర్లు పెట్టుకొని ఇలాంటి సినిమాని అసలు ఏ డైరెక్టర్ కూడా సాహసం చేయడేమో అన్న టైప్లో అనిపించింది. చాలా అద్భుతంగా అనిపించింది భయ్ సినిమా మాత్రము. ఇంకోటి వచ్చేసి మన రజనీకాంత్ గారిని చూస్తే మాత్రం అసలు ఆయనకి అంత ఏజ్లో ఉన్నాడా అన్న టైప్లో అనిపిస్తుంది సినిమాలో మాత్రము. అసలు చాలా యంగ్‌గా అనిపిస్తాడు భయ్య. నాకు వేరే లెవెల్ అనిపించింది. అలాగే మన నాగార్జున గారి క్యారెక్టర్ ఉంటుంది భయ్య. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కంటే నాకు నాగార్జున గారి క్యారెక్టర్ అయితే ఇంకా ఏదో మనం అంటే మనకు తెలుగోడు కదా, ఇట్లా ఒక ఫీల్ అయితే ఉంటుంది కదా, ఆ ఫీల్ నుంచి పక్కన పెట్టి కూడా నాగార్జున గారి క్యారెక్టర్ చూస్తే మాత్రం మెంటల్ ఎక్కుతుంది భయ్య. అసలు ఎలా డిజైన్ చేసుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా ఆ క్యారెక్టర్ అయితే తిరుగుతుందని చెప్పొచ్చు. అంత పీక్స్‌లో ఉంది భయ్య. ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తే లేదు అన్న టైప్లో అనిపించింది నాకైతే మాత్రము. అలాగే నాకు అంటే ఒక చిన్న హెల్త్ అయితే ఉంది భయ్య. నాకు అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ అయితే ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుండేమో అన్న టైప్లో అనిపించింది. ఆయన క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్ ఉంది. అసలు వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఇంకా ఉపేంద్ర గారి క్యారెక్టర్ కావచ్చు, అసలు సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ హైలైట్ ఉంది. ఒక్క అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ తప్పించి అనిపించింది భయ్ నాకైతే మాత్రము. లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ కావచ్చు, అలాగే మన అనిరుద్ అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, పాటలు కావచ్చు, ఇంకా పీక్స్ అని చెప్పొచ్చు భయ్య. ఎక్కడ కూడా ఎవ్వడు కూడా అంటే ఇంకోటి వచ్చేసి చాలా మందికి అయితే ఒక డౌట్ ఉంది భయ్య, ఎల్సీయూతో ఈ సినిమా కనెక్టింగ్ ఉంది అని చెప్పేసి. ఖచ్చితంగా అయితే ఎల్సీయూతో సినిమా కనెక్షన్ ఉంది భయ్. అది కూడా మనకు పార్ట్ 2 అంటే సెకండ్ హాఫ్లో అయితే తెలుస్తుంది ఆ విషయం అని చెప్పేసి. ఫస్ట్ హాఫ్ నుంచి చూస్తే మనకు ఏదో స్టోరీ పోతుంది అన్న టైప్లో అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చే కొందరికి నీకు ఎల్సీయూతో కనెక్షన్ ఉంది అన్న టైప్లో అనిపిస్తుంది భయ్య. ఎక్కడ కూడా నువ్వు ఒక ఫీల్ అయితే మిస్ కావు భయ్య. అసలు లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ ఏంది అనేది అసలు ఇన్ని సినిమాల్లో నాకు తెలిసినంత వరకు కార్తీ సినిమా మంది, అదే ఖైదీ సినిమా ఉంది కదా, ఆ ఖైదీ సినిమాను మించి ఈ సినిమా డైరెక్షన్ ఉంటుంది. అసలు జస్ట్ ఆయన డైరెక్షన్ కోసం సినిమాకి పోవచ్చు అన్న టైప్లో అనిపించింది భయ. నాకైతే మాత్రము చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్కడ కూడా తగ్గేదే లేదన్న టైప్లో అనిపించింది. సినిమా అయితే వేరే లెవెల్ ఉంది భయ. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది.